లక్కీ పీపుల్. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకునే ముందు ఫస్ట్ డేటాబేస్ అంటే ఏంటో తెలుసుకుందాం. డేటాబేస్ అంటే ఏం లేదండి. ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనం సేవ్ చేస్తున్నామో అదే డేటాబేస్ అనమాట. ఇప్పుడు ఏం డేటాను మనం స్టోర్ చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదివరకు ఎలాగంటే ఒక బుక్ తీసుకొని ఆ బుక్‌లో ట్రైన్‌కి ఒక బుక్ అని, నెక్స్ట్ బసెస్‌కి ఒక బుక్ అని, లేదంటే స్టూడెంట్స్‌కి ఒక బుక్ అని, ఎంప్లాయీస్‌కి ఒక బుక్ అని అట్లా పెట్టేవారు. ఇప్పుడేంటి ఎలక్ట్రానికల్‌గా ఒక కంప్యూటర్‌లో మనం సేవ్ చేసేస్తున్నాం. అంటే టైము సేవ్ అవుతది. లెస్ మెమరీ ఉంటది. బుక్స్ అనేవి ఎప్పుడైనా కాలిపోవచ్చు. హార్డ్ డిస్క్ అనేది మనం నెక్స్ట్ వేరేగా కూడా పెట్టుకోవచ్చు కదా! సో, డేటాబేస్ అంటే ఏం లేదండి. అదే ఎలా ఇందులో అయితే రిట్రీవల్ చేసుకోవచ్చు, మేనేజ్‌మెంట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. బుక్ ఒక ఎండింగ్ పేజ్‌కొచ్చేసినాక కొత్త బుక్ ఓపెన్ చేసి అంత స్పేస్ ఎషెస్ లేకుండా యూజ్ చేయడానికి మనం ఈ డేటాబేస్‌ని యూజ్ చేస్తున్నామనమాట. ఏం లేదు డేటాబేస్ అంటే ఏదైతే మనం సేవ్ చేస్తున్నామో అదే డేటాబేస్. ఓకేనా? నెక్స్ట్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ గురించి నెక్స్ట్ షాట్‌లో తెలుసుకుందాం.